ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇక నుంచి విద్యార్థుల అకౌంట్లో నేరుగా జమ కాబోతున్నాయి అనమాట. వావ్, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యా, సూపర్ చాలా గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు అనమాట. సో గతం వరకు అయితే ఎస్సీ వర్గాల స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చేది ఫీజు రీయింబర్స్మెంట్. బట్ ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులతో పాటుగా అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్క విద్యార్థుల అకౌంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నేరుగా అకౌంట్లో జమ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వావ్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ జంకే చెక కదా. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పడినటువంటి వారం రోజుల లోపల కాలేజీలకు అమౌంట్ అనేది పే చేయాలి. ఓకేనా, అంతే ఇక డబ్బులు పడ్డాయి అని చెప్పేసి తందానే ఖానా పీనా సోనా అన్నారనుకో, దిబిడి అనమాట, మామూలుగా ఉండదు. సో అయితే అంతే మెరుగైనటువంటి విద్య సౌకర్యాలతో పాటుగా ప్రోత్సాహం కూడా ఉండాలి అన్నటువంటి నెపంతో ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వావ్ హామీలు అయితే చాలా బాగున్నాయి. బట్ ఎంత తొందరగా నెరవేరిస్తే అంత మంచిదని చెప్పేసి కొన్ని కోట్లాది గుండెల్లో ప్రజల అంటే విద్యార్థుల యొక్క ఆవేదన, ఆలోచన, కోరిక ఇంకా ఏదైతే అదనమాట. సో ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సంథింగ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఎడ్యుకేషన్ పత్రాలలో కూడా అట్లనే ఉండాలి, మ్యాచ్ అయి ఉండాలన్నమాట. ఏ మాత్రం మిస్ మ్యాచ్ అయినా కూడా అర్హులు కాదు అంట. ఓకేనా. సో అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నా. అందరూ సెల్లో నమస్తే మీ అండర్లైన్ టుడేతో విత్ మీ నేను మిస్ సోముగాడి వాయిస్తో. థ్యాంక్ యూ సో మచ్.